ప్రైజ్ లార్డ్. దేవుడి బిడ్డలారా, అందరు బాగున్నారా? దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రయించుగా. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మహోన్నతుడు అయిన దేవ యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా మమ్మల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మమ్మల్ని కాపాడుచున్న దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీరే మాకు తోడుగా నీడుగా ఉండి ఎటువంటి అపాయములు, ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా మీరు ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరుచుకొని వాగ్దానాలు ఇచ్చిన దేవుడా, మా పట్ల గొప్ప కార్యములు జరిపించండి. యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఈరోజు వాక్యాన్ని వింటున్న మమ్మల్ని ప్రతి ఒక్కరి పట్ల నాయనా ప్రభు పాటించుటకు సహాయం దయచేయండి ప్రభా. ఏయా మేము కాదు నాయన తండ్రి, మీరే మాతో మాట్లాడుటకు సహాయము దయచేయండి. మేము కాదు ప్రభువా, మీరే మాతో మాట్లాడుటకు సహాయము దయచేయండి. యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుని పాటలు పాడుచుండగా, వాక్యం చదువుచుండగా, ఉపమానం చెప్పుచుండగా ప్రభువా మీరే మాకు తోడుగా నీడుగా ఉండి మీరు మాతో మాట్లాడిన ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తాం. మాలో ఉన్న తప్పులు సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి. యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించిన గాక. మనం పాట పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పాట పాడుచుండగా దేవుడు ఆలకించును గాక. ఆమెన్, హల్లెలూయా. అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగానే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగానే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. రోగముతో, ఆవేదనతో నీ చెంత చేరగానే నా రోగము స్వస్థతగా మారే, ఆవేదన ఆనందమాయి. రోగముతో, ఆవేదనతో నీ చెంత చేరగానే నా రోగము స్వస్థతగా మారి, ఆవేదన ఆనందం ఆయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. నిందలను, అవమానములను తొలగించమని కోరగా, నిందలను, అవమానములను తొలగించమని కోరగా, నా నిందలు పూదండలాయే,
అవమానము అభినందనగా మారే. నిందలను అవమానములను తొలగించమని కోరగా నా నిందలు పూదండలాయే. అవమానము అభినందనగా మారే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా అభిషేకించుమయా. యేసయ్యా అభిషేకించుమయా. అభిషేకించుమయా. యేసయ్యా అభిషేకించుమయా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుడు పాటను దీవించి ఆశ్రయించిన గాక. వింటున్న ప్రతి ఒక్కరు, అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు దేవుడి పట్ల గొప్ప కార్యములు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువైన మా ప్రభు, మహోన్నతుడువైన దేవ, సర్వలకు సృష్టికర్తమైన ప్రభు యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. ప్రభు, ఈరోజు మీరు మాతో మాట్లాడండి, ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తాం. ఆయా ప్రాంతాలలో నాయన ప్రభు వర్షాలతో నాయన ప్రభు ఎన్నో నాయన నరులు జనములు ఎంతో ఇబ్బంది పడుచున్నారు ప్రభా. జనాలు వారందరితో మాట్లాడండి నాయన ప్రభు. ఇవో నాయన ఈ వాతావరణాన్ని నాయన తారుమారు చేసి నాయన ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగించకుండా ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అనేక చోట్ల నాయన ప్రభు అనారోగ్యాలతో బాధపడుచున్నారు ప్రభు. అనేక పట్ల ప్రభు నాయన అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుచున్నారు ప్రభు. యేసయ్య వారందరికీ సమాధానం కలిగించండి, ఆశ్రయించి దీవించండి. కావాల్సిన ప్రతి అవసరతను తీర్చమని ప్రభు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ఆదికాండము 30వ అధ్యాయము దేవుడి బిడ్డలారా చదువుకున్నట్లయితే, హల్లెలూయా. ఆదికాండం 30వ అధ్యాయము చదువుకున్నట్లయితే దేవుడి బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవుడి బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆదికాండం 30వ అధ్యాయం చూసినట్లయితే 1వ వచనం కానుంచి, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భము నీవు లేని ఎడల నేను చచ్చిదనని యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలమునియ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్వా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకు పిల్లలు కలుగునని చెప్పి తన దాసుని యొక్క బిల్వాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్వా గర్భవతి యాకోబును కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర్రను విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్వా తిరిగి గర్భవతి యాకోబును రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు
ఆమె భార్యగా ఇచ్చెను. లేయా. హల్లెలూయా. ఇక్కడ మనం చదవాల్సిన దేవుడి బిడ్డలారా 30 అధ్యాయం నుంచి మొత్తం చదివితే మనకు అర్థమైంది. కానీ నేను మెయిన్ వచనం చదివి మీకు వాక్య ధ్యానంలోకి వెళ్ళి వివరిస్తాను. దేవుడి బిడ్డలారా, దేవుడు మన అందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 30 అధ్యాయం 25 వచనం చూసినట్లయితే దేవుడి బిడ్డలారా, రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నున్న పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెద్దెను. హల్లెలూయా. హల్లెలూయా. 25 వచనం చూసినట్లయితే దేవుడి బిడ్డలారా, రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయదము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను. హల్లెలూయా. ఈ వాక్య ధ్యానం అర్థం చేసుకుని దేవుడి బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభు, మహోన్నతుడైన దేవ యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు వాక్య ధ్యానంలోకి వెలుచున్నాం. ప్రభు మాట్లాడుచుండగా ఎలా వివరించాలో, ఎదుటి వారికి ఎలా అర్థం చేసుకున్నట్టు చెప్పాలో సహాయం నువ్వు నాకు సహాయం దయచిన, నా ఆశ్రయించి దీవించిన ప్రభా. ఈ పాత నిబంధన లోతుకరమైన విషయాలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడానికి సహాయం దయచింది ప్రభు. ఆశ్రయించి దీవించమని ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రాహేలు యాకోబు దేవుడి బిడ్డల ఇద్దరు భార్య భర్తలు. వీరికి యాకోబుకి 12 మంది కుమారులు. 12 మందిలో 11వ వాడు యోసేపు. యోసేపు పుట్టిన తర్వాత దేవుడి బిడ్డలారా యాకోబు స్వేచ్ఛను పొందాడు. హల్లెలూయా. స్వేచ్ఛను ఎలా పొందాడంటే, యాకోబు రాహేలు వృద్ధాప్యంలో పుట్టిన వాడు యోసేపు. యోసేపు అనగా అర్థము దేవుడి బిడ్డలారా మనం చూసినట్లయితే అభివృద్ధి నొందునుగాక. యోసేపు అని పేరుకి అర్థము అభివృద్ధిని పొందునుగాక. యోసేపు ఫలించుటి కొమ్మ, ఊట యొద్ద ఫలించి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని అర్థము. దేవుడి బిడ్డలారా ఈరోజు మన దేవుడి వాక్యం అర్థం చేసుకోవాలి. ఒకటి, మనము లోక సంబంధంగా మనకు అనేకమైన పేర్లు ఉంటాయి. దేవుడి బిడ్డలారా మనం రక్షణ పొందిన తర్వాత బాప్టిజం తీసుకునేటప్పుడు మందిరాలలో మరి సేవకులు మనకి అనే పేర్లు పెడుతూ ఉంటారు. పేర్లు ఎందుకు పెడతారంటే దేవుడి బిడ్డలారా, లోక సంబంధంగా నువ్వు ఒక పేరు పొంది ఉంటే దేవుని సంబంధంగా నువ్వు ఇంకొక పేరు పొందాలి. అబ్రహాముకి పేరు మార్చాడు, గొప్పవాడిగా దీవించి పడ్డాడు. దేవుడు ఎవరికి ఏ పేరు పెట్టాలి, ఎవరిని ఏ మార్గంలో పుట్టించాలి, ఎవరిని ఎలా పుట్టించాలి, ఎవరిని ఎలా సృష్టించాలి, ఎవరికి ఏ సందర్భంలో ఏమి చెప్పాలి, ఏమి చేయాలి, దేవుడి సమస్తము తెలుసు. దేవుడి బిడ్డలారా మీరు తెలుసుకోవలసింది ఒకటి, దేవుడు మార్గం ఏంటి, దేవుడు మనపై ఆయన ఆలోచన ఏంటి, దేవుడు మనపై ఆయన చిత్తం ఎలా ఉంది అని నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. వీటన్నిటిని గ్రహించాలి, తెలుసుకోవాలంటే దేవుడి బిడ్డలారా నువ్వు దేవుడితో పెనివేసుకొని ప్రార్థన చేసుకోవాలి. పెనివేసుకుంటే ఆయనతో గడపాలి. ప్రార్థనలో కూర్చొని ప్రభువుతో ఎక్కువ సమయం గడిపితే దేవుడు నీతో తప్పనిసరిగా మాట్లాడతాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాకోబు ఎంతగానో మర్రపెట్టి అడిగి ప్రభువా నాకు ఇంతమంది బిడ్డలు ఇచ్చావు, ఇందులో ఒక్కడిని జ్ఞానవంతమైన బిడ్డని ఇవ్వండి ప్రభువా అని అడగగా, రాహేలుకు 12 మంది కుమారుల 11వ వాడు రాహేలుకి యోసేపు పుట్టగా అప్పుడు ఆమె అంటుంది, నాకు ఇంకొక కుమారుని ఇవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాను. ఆ మాట కూడా విని దేవుడు 12వ కుమారుని కూడా ఇచ్చాడు. దేవుడి బిడ్డలారా మీరు చూసినట్లయితే యోసేపుకి అర్థము ఇంకొకసారి చెప్పుకుందాం. యోసేపు అని పేరు పెట్టించాడు దేవుడు. యోసేపు అంటే అర్థము అభివృద్ధి నొందునుగాక. యోసేపు ఫలించుడి కొమ్మ, ఊట యొద్ద ఫలించుడి కొమ్మ,
దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని అర్థము దేవుడి బిడ్డలారా. అంతేకాదు ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదాలు వచ్చాయి దేవుడి బిడ్డలారా. ఒకసారి ఆయనకి నిద్రపోతున్నాడు దేవుడి బిడ్డలారా. నిద్రపోతుంటే మనం ఓరి కడతాం కదా, ఆ కళ వచ్చింది. ఆ యేసోపు వారు నుంచుంటే అతని సహోదరులు అందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేసినట్లుగా వచ్చింది. అయితే ఆ నమస్కారం చేసినట్లుగా వస్తే తన తండ్రి యొద్దకు, అన్నల యొద్దకు వెళ్ళి చెప్పాడు, అన్నా నేను రాత్రి నాకు ఇలా స్వప్నమందు కళ వచ్చింది, మరి నాకు ఇలా వచ్చింది ఆలోచన, ఇలా కళ వచ్చింది, మరి దాని గురించి నాకైతే అర్థం తెలియదు, మరి మీకు చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను అనగానే, ఏమ్రా మేము నీకు సాగిలపడాలా, అదే కదా దానికి అర్థం, సాగిలపడాలా అంటాడు అని కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజు అంటే లాగ్ కాదు దేవుడి బిడ్డలారా, కొన్ని దినముల తర్వాత మళ్ళీ అదే కళ వచ్చింది. సూర్యుడి చుట్టూ నక్షత్రములు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తున్నట్లు వచ్చింది. తన తండ్రికి చెప్తాడు, తండ్రి నాకు మొన్న కూడా ఇట్లా కళ వచ్చింది, పనులు వచ్చి నమస్కారం చేస్తున్నట్లు వచ్చింది. ఇప్పుడు చూస్తే సూర్యుడి చుట్టూ నక్షత్రాలు వచ్చి నమస్కారం చేస్తున్నట్టు వచ్చింది అంటే అప్పుడు యాకోబు అంటాడు, నీ తల్లి, నేను, నీ అన్నలు అందరూ వచ్చి చిన్నబడని నీ దగ్గరికి మేము వచ్చి నీకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాం అంటే నువ్వు రాజు, మేము దాసులమా అని వెళ్తాడు. అని వెళ్తే అన్నలు యేసోపుని చాలా చులకనగా, చాలా తక్కువ అంచనగా చూస్తారు. దేవుడి బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వారు ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. వారి ఆలోచన దేవుడి పట్ల ఎలా ఉందో, వారిని దేవుడు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. వాడు చిన్నవాడు, తక్కువవాడు, లేనివాడు, పేదవాడు, చేతకానివాడు, సోమరివాడు అని తక్కువ అంచనా దేవుడి బిడ్డలారా. నీకు వీలైనంత ఒకటికి వారిని ఎదుటి వారిని ప్రేమించు, వారిని ఆశ్రయించు, వారికి మంచి వాగ్దానాలు ఇవ్వు. దేవుడు వారిని ఆశ్రయించిన ఎడల మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక దేవుడి బిడ్డలారా. అలాగే అన్నలు ఎంతో బాధ పెట్టేవారు, హింసించేవారు. గొర్రెలు కాచుకోవడానికి వెళ్తే ఆహారం తీసుకెళ్ళి ఇచ్చేవాడు, వారికి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాడు, వస్త్రములు తీసుకెళ్ళి ఇచ్చేవాడు, కట్టెలన్నీ తీసుకొచ్చి చలిమంటేసుకోవడానికి వారికి అన్నీ సమకూర్చి అగ్ని రాల్చేవాడు. అలా చేసేవాడు యేసోపు. కానీ అన్నలు ఏం చేసేవాడు, వీడు చిన్నవాడు, వీడికేమి చేత కాదు, వీడికి తెలియదు, వీడు పిరికివాడు అని వీడు ఎప్పుడు తల్లిదండ్రులు అమ్మటే ఉంటాడు. మేమైతే ఇంకా పెద్దవాళ్ళయ్యాం, మాకు జ్ఞానం వచ్చింది, మేము అన్నీ చేసుకోగలుగుతున్నాం అని వీడిని తక్కువ చూపుతో చూస్తారు. యేసోపుని తక్కువ చూపుతో చూస్తారు. ఒకసారి వారి అన్నలు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు వారికి మాంసం తినాలనిపిస్తే అందులో ఒక గొర్రె పిల్లను వధించి మాంసాన్ని తిని ఆ బొచ్చును యేసోపు మీద వేసి, యాకోబు రాంగల తన తండ్రి యేసోపుపై నింద వేసి తన తండ్రికి చెప్తారు. అయినా కానీ బరాయిస్తాడు. ఇవన్నీ చూస్తున్న దేవుడు తండ్రి చూసి తొందరపడకము, సమయం ఉన్నది అని ఆలోచిస్తాడు. సమయము ఉన్నది, తొందరపడకు. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో, నిన్నెవరైతే ఇబ్బంది పెడుతున్నారో, నిన్నెవరైతే బాధకరమైన విషయాలతో నిన్ను కృంగదీస్తున్నారో వారందరూ నీ దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తారు. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారందరూ నీ దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారం చేస్తారు. నువ్వు బాధపడొద్దని తండ్రి అప్పుడే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. గర్భఫలంలో ఉన్నప్పుడే ఆయన ఎరిగి ఉన్నవాడు. గర్భఫలంలో ఉన్నప్పుడే ఎరిగి ఉన్న దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు నువ్వు వినాలి, నిజం నమ్మాలి. నువ్వు నమ్మిన వాడేడల సమస్తము సాధ్యం. ఆవగింజ విశ్వాసముంచు, సమస్తము సాధ్యం. ఆవగింజ ఎంత ఉండేది బ్రదర్? దేవుడు బిడ్డలారా, ఆవగింజ
చిన్నగా ఉండేది, నల్లగా చిన్నగా కూరలు వేసుకుంటాం. ఆవాలు, ఆవగింజ. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, నీ పట్ల గొప్ప కార్యము చేస్తా అన్నాడు. ఈరోజు దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్. అలాగే యేసోపు శ్రమలు పడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుడు ఆలోచన ఎలా ఉందంటే ఒక రాజుగా చేయాలని ఆశతో కలిగి ఉన్నాడు. అందుకే శ్రమలు పడుతున్నాడు. ఈరోజు నేను గొప్పవాడిగా చేయాలని అనుకుంటున్నాడు కనుక నువ్వు శ్రమలు పడుతున్నావు. ఆశ్రయించాలనుకుంటున్నాడు, ఆశ్రయించాడు. నిన్ను సరైన మార్గంలో తీసుకెళ్తున్నాడు కనుక నువ్వు శ్రమలు పడుతున్నావు. నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. ఒక్కొక్కసారి దేవుని తిట్టుకుంటావు, కోపగించుకుంటావు, ఎదుటి వారిని శ్రమలు పెడతావు, ఇబ్బందులు పెడతావు. ఒక్కోసారి నువ్వు ఆలోచించలేకపోతుంటావు. నువ్వు గ్రహించాలి దేవుడి బిడ్డలారా, నీకు ఈ శ్రమలు, బాధలు, చింతలు ఎందుకు వస్తున్నాయి నువ్వు ఆలోచించాలి. దేవుడు నీ పట్ల ఆలోచన ఉంది కనుక నీకు శ్రమలు వస్తున్నాయి. నువ్వు బాధపడొద్దు, ప్రార్థన చేసుకోండి. నువ్వు మెలకుగా చురుకుగా ఉండు. సోమరితనం వల్ల, మంపు వల్ల బద్ధకంగా ఉండొద్దు. దేవుడి బిడ్డలారా, మీరు ఆలోచించి గ్రహించాలి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయనుగాక. యేసోపు కూడా అనేకమైన శ్రమలు పడ్డాడు. తర్వాత ఏం జరిగిందంటే దేవుడి బిడ్డలారా చదువుకుందాం. యేసు హల్లెలూయా. యేసోపు పుట్టిన తర్వాత యాకోబుకి జీవితంలోకి స్వేచ్ఛ వచ్చింది. యేసోపు పుట్టిన తర్వాత యాకోబు జీవితంలో స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛ ఏంటో చూద్దాం దేవుడి బిడ్డలు. లాబాను నుంచి బానిసగా బ్రతుకుతున్న యాకోబు తన మామ దగ్గర లాబాను నుంచి తన స్వదేశానికి వెళ్ళాలి. ఇంకా నాకంటూ నేను ఒక సొంతంగా స్థానాన్ని ఏర్పరచుకోవాలి. నాకంటూ నేను ఒక స్థిరమైన గొప్ప పేరును పొందాలి. నాకంటూ నేను ఒక ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆశపడ్డాడు దేవుడి బిడ్డలారా. అలాగే ఆయన యాకోబు పుట్టిన తర్వాత యేసోపు పుట్టిన తర్వాత యాకోబు ఆయనకి మూడు మాటలు చెప్పుకుందాం దేవుడి బిడ్డలారా. స్థాన చలనము, ఆర్థిక అభివృద్ధి, ఆత్మ అభివృద్ధి కలిగాయి. స్థానం, చలనం, ఒక స్థానం నుంచి ఇంకో స్థానం వరకు తన సొంతంగా ఏర్పరచుకున్నాడు స్థానాన్ని. ఆర్థిక అభివృద్ధి, ఆయన బానిసగా తన మేనమామ లాబాను దగ్గర బానిసగా బ్రతుకుతున్న దినములలో ఆయన తన సొంత గ్రామానికి, సొంత స్థలానికి చేరుకొని తన ఆర్థిక నుండి విడుదల చేసి అభివృద్ధి పొందుటకు ఆయన గొప్పగా ఎంతో ఏర్పరచుకున్నాడు. అది దేవుడు సంకల్పము, దేవుడు ఆలోచనకు ఉంది కనుక అప్పటి వరకు తన మేనమామ దగ్గర ఉండి బానిసగా బ్రతికిన జీవితంలో దాని స్వేచ్ఛ పొందాడు. హల్లెలూయా. ఆత్మ అభివృద్ధి. దేవుడి బిడ్డలారా, యేసోపు ఎప్పుడైతే పుట్టి ఉన్నాడో అప్పటి నుంచి తన ఇంటిలో ప్రతి ఒక్కరూ ఆత్మ అభివృద్ధి పొందుకోగలిగారు. దేవుడు మాట్లాడగలిగాడు. దేవుడితో పెనవేసుకొని ప్రార్థనలు చేయగలిగాడు. దేవుడితో బలి అర్పించుట, ఇంకా బలులు అర్పించుట ఎంతో గొప్పగా ఏర్పడ్డాయి. బలులు ఇస్తూ దేవుడితో మాట్లాడి ఉన్నాడు. దేవుడి బిడ్డలారా, మీరు తెలుసుకోవాల్సిన గొప్ప విషయం, ఇన్ని రోజులుగా నీకంటూ స్వేచ్ఛ లేక బాధపడుచున్నావా? నీకంటూ ఆత్మ అభివృద్ధి లేక బాధపడుచున్నావా? నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నావా? దేవుడి బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ అందరిలో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. దేవుడు యేసోబుని గొప్ప రాజుగా చేశాడు. గొప్ప రాజుగా చేసి తన అన్నలకి కరువు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులను, అన్నలను పిలిచి వారికి ధాన్యం విస్తారముగా, గోధుమలను బస్తాలు ఇచ్చి పంపించాడు. అలాగే ఎవరైతే తనని బాధ పెట్టారో, ఎవరైతే శ్రమ పెట్టారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో
గొ గొయ్యిలో గోతులో పడవేసి చంపివేయాలని చూసిన వారు అన్నల్ని కొన్ని సంవత్సరముల తర్వాత కరువు వచ్చినప్పుడు వారు ధాన్యం కోసం పక్క ఊరిలో రాజు ఉన్నాడు, ఆ రాజు సహాయం చేస్తాడని వెళ్ళినప్పుడు ఆ రాజు ఎవరో తెలియక వెళ్ళినప్పుడు వారి పట్ల ఆ రాజు ఎవరో కాదు, యోసేపు నా తమ్ముడు, నా సహోదరుడు అని వారందరూ తెలుసుకొని ప్రయాచిత్తం పడి కన్నీరు కారుస్తూ తనలో ఉన్న పాపములు శాపములు తీసివేసుకోవడానికి దేవుడు అనుగ్రహించాడు. అలాగే మన కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేయను గాక. దేవుడు బిడ్డలారా, దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించును గాక. యోసేపు రాజు అవ్వటానికి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, నరకయాత్ర చూశాడు. కానీ దేవుడు ఆలోచన మాత్రం నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డలారా, యోసేపు గొప్పవాడు. అలాగే మనం కూడా గొప్పవాడి కావాలని ఆశపడుతున్నాం కనుక దేవుడిని అడగండి. దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభ, మహోన్నతుడు అయిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వులకు సృష్టికర్తమైన నా దేవా యేసయ్య ప్రభువా, మేము చెప్పుకున్న ప్రతి మాటలోనైనా అర్థం చేసుకునేలాగా సహాయం దయచింది. ఒకరికొకరు అయిన ప్రభు మాటలు పంచుకునేలాగా సహాయం దయచింది. ప్రభా యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా పట్ల గొప్ప కార్యములు జరిపించండి, ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నాయన, ఇదిగో ప్రభా, మరి ఏలూరులోనైనా మరి ఎవరికి తెలియని వింతైన రోగము వచ్చి ఉన్నది ప్రభా. మరి అది ఏ రోగమో, ఏ జబ్బో, ఏదో తెలియదు కానీ ప్రభువా, మనుషులను నాయన ప్రభు అతలాకుతలం చేసి ఎంతో బాధ పెడుచున్నది, తారుమారు చేస్తూ ఉన్నది ప్రభువా. యేసయ్య వాటి నుంచి విడుదల చేయండి ప్రభువా. ఆ రోగం నుంచి విడుదల చేయండి, తీసివేయండి, తరిమి కొట్టండి ప్రభువా. స్వస్థపరచండి, దీవించి ఆశ్రయించండి మమ్మల్ని. మా పట్ల ఎటువంటి అపాయములు, ఇబ్బందులు, ఆటంకాలు జరగకుండా మీరు ఎక్కల చాట్ల మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభు దేవా. సర్వలకు సృష్టికర్తమైన మా ప్రభువా నైనా, మేము ఎన్నో పాపాలు, శాపాలు, తప్పులు చేసి ఉన్న ఎడల మేము అడుగుచున్నా ప్రభు, మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా, మేము రక్షణ పొందుతాము ప్రభువా. ఈ 2020 సంవత్సరము నైనా ఈ డిసెంబర్ ఆఖరి దినాలలో ఉన్నాం ప్రభువా. మరి 2021 సంవత్సరానికల్లా మేము అందరూ రక్షణ పొందుటకు మాకు సహాయం దయచేయండి. ఎవరెవరైతే ఈ వాక్య మాటలు వింటున్నారో ప్రతి ఒక్క రక్షణ పొందుటకు సహాయం దయచేయండి, ఆశ్రయించండి, దీవించండి. వారి కుటుంబాలు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిపించండి. వారి పట్ల ఉన్న శాపం, లోపాలు, పాపములను విడుదల చేయండి ప్రభా. యేసయ్య వారిని ప్రభా, వారిలో ఉన్న అనారోగ్య బాధలను యేసునామములో విడుదల చేయండి ప్రభా. వారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి. యేసయ్య నాయన ప్రభు, వరదలు వచ్చి నాయన ఎంతో నష్టపోయిన వారి పట్ల నాయన ప్రభువా, నాయన లోకం శాశ్వతం కాదని ఎరుగుటకు సహాయము దయచేయండి ప్రభువా. మిమ్మల్ని ఎవరైతే నమ్ముకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే అడుగుచున్నారో, మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి కుటుంబంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిపించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, సొంత గృహము లేని వారికి గృహాలు ఇచ్చేలాగా సహాయము దయచేయండి ప్రభువా. అప్పుల బాధలతో బాధపడుచున్న వారి పట్ల ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరిపించండి నాయన. వివాహం కాని వారికి వివాహం జరిగేలాగా సహాయము దయచేయండి. చేతి నిండా పనులు లేని వారికి పనులు కల్పించండి, సహాయం దయచండి. జాబులు లేని వారికి జాబ్ వచ్చేలాగా ఆశ్రయించండి, దీవించండి రాజు. డ్రైవర్ల గురించి, డాక్టర్ల గురించి, పోలీసుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ మెలకుగా, చురుకుగా ఉండేటట్లు ఆశ్రయించండి, దీవించండి. వారి కుటుంబాలలో వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి. అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే ప్రభువా, వారికి మీ గాయమైన హస్తములతో వారిని తాకండి, ముట్టండి. వారి శరీరంలో ప్రతిదీ నాయన ప్రభు స్వస్థపరచబడును గాక. ఆమేన్. యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభువా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే షేర్ చేసిన వారందరూ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను మీకు ఎలా దేవుడి మాటలు చెప్తున్నానో మీరు విన్న మాటలు ఇంకొక వారికి చెప్పిన ఎడల మీరు కూడా దేవుడి పట్ల సేవ పరిచర్యలు చేసినట్లే. అలాగే నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా దేవుడితో
కలిసిమెలిసి ఉండుటకు ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు ఇంకొక పక్క వారికి అందించేలాగా ప్రయత్నం చేయండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, నీవు బాప్టిజం రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. మీరు రక్షణ పొందే ముందు ఒక వారం రోజులు మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ పట్ల దేవుడి చిత్తం మీ పట్ల ఎలా ఉందో ప్రార్థన చేసుకోండి. నువ్వు ఒకవేళ మందు తాగుతున్నావా, సిగరెట్లు తాగుతున్నావా, చెడు వ్యసనాలు ఉన్నాయా, చెడు ఆలోచన ఉందా, చెడు మనసు, చెడు హృదయం ఉందా, నీలో సాతానుగాడు ఉంటే దేవుడి బిడ్డలారా మోకరించి దేవుని యొద్ద అడుగు. దేవుడు వీటన్నిటి నుండి విడుదల చేసి దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. కనుక నువ్వు రక్షణ పొందు. రక్షణ పొందటానికి దేవుడు గొప్పవాడి చేయడానికి సంబంధం ఏంటి అనే దాని గురించి మనం ఈసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా.